హాయ్ గైస్. యాక్చువల్లీ మేము చేస్తున్న ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్కి అయితే వితిన్ 30 డేస్లో 1 lakh ఏబో వ్యూవర్షిప్ ఇచ్చాము. చాలా మంచిగా. తర్వాత వెళ్ళి ఇట్లా మంచిగా వ్యూవర్షిప్ వచ్చిందని ఒక హ్యాపీ ఫేస్తో వెళ్ళాము. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మాకున్న బ్రాండింగ్, మాకున్న రెప్యుటేషను, మాకున్న ట్రస్ట్ తోటి ఆటోమేటిక్గా మీరు కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టడం వల్ల వ్యూవర్షిప్ వచ్చింది, అందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదు అని తీసి పడేశారు. ఇక ఊరుకుంటామా? కాలింది. నెక్స్ట్ మంత్ కొడితే ఒక్కొక్క వీడియో 500 కూడా దాటట్లా. వాళ్ళు ఏంటి అసలు మనకు వ్యూవర్షిప్ రావట్లేదు ఏంటి అని మళ్ళీ మాకు ఇట్లా కంప్లీట్ చేసరికి, మేడం మీకున్న బ్రాండు, మీకున్న ట్రస్ట్ వల్ల రావట్లేదేమో మేడం, మేమేం చేయగలుగుతాము మేడం? ఒక వీడియో ఎట్లా పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది, ఎట్లా పోస్ట్ చేస్తే న్యూ ఫాలోవర్స్కు రీచ్ అవుతుంది, ఏ ట్రెండింగ్ మ్యూజిక్ యూజ్ చేస్తే మంచిగా ఉండిద్ది అనేది ఆ స్టాటిస్టిక్స్ మాకు తెలుసు మేడం, దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో కానీ ఒక పోస్టర్ కానీ రిలీజ్ చేస్తాము. ఇప్పుడు అవునా సర్లే అన్నట్లున్నారు. లిటరల్లీ చాలా వరకు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక బ్రాండింగ్ వచ్చిన తర్వాత మనలాంటి ఒక డిజిటల్ మార్కెటర్స్ని తీసి పక్కన పెట్టేస్తారు.